ఇలాగూ ఒక 4 తలాంతులు ఇచ్చాడు అనుకున్నా. ఇప్పుడు ఈ 4 తలాంతుల విషయంలో నేను నమ్మకంగా ఉండాలి. దేవుడు నాకు ఈ పని అప్పగించినప్పుడు ఈ పనిలో నేను నమ్మకంగా ఉండాలి. అక్కలకు వంట చేసే పని అప్పగించినాడు కాబట్టి ఆ పనిలో వాళ్ళు నమ్మకంగా ఉండాలి. ఒకరికి పశువులు బండలు కొట్టే వరం ఇచ్చినాడు, వాళ్ళు కూడా ఆ పనిలో వాళ్ళు నమ్మకంగా ఉండాలి. మరి ఎవరికి ఇస్తున్నాడు ఈ వరాలు అని అంటే అక్కడ రాయబడింది చూడండి. మొట్టమొదటిగా మనం చూస్తాము తలాంతుల గురించి ధ్యానం చేసాం కదా. రెండవది సామర్థ్యం. అందరూ చెప్పండి సామర్థ్యం అనండి. సామర్థ్యం చూడండి, నేను చదువుతాను. ఒకనికి 1 అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2 తలాంతులను. 15వ వచనం అన్న ఒకరికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయేది. సామర్థ్యం చూస్తారండి, చూస్తారా చూడమ్మా. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నీకు డిగ్రీ ఉందా, లేకపోతే బీటెక్ ఉందా, లేకపోతే వాళ్ళకు కావలసిన చదువు నీ దగ్గర ఉంటేనే అది వాళ్ళు నీకు ఉద్యోగం ఇస్తారు. సామర్థ్యం ముందు సామర్థ్యం ఉండాలా. ఇప్పుడు నేనున్నానండి, ప్రభా నేను ఇండియాకి ప్రెసిడెంట్ కావాలని అన్నాను అనుకో, ముందు సామర్థ్యం సంపాదించుకోవాలి. సామర్థ్యం ఉంటే నీకు ఆ అధికారం దేవుడు ఇవ్వడానికి శక్తివంతుడు. సామర్థ్యం కలవారికే ఇచ్చినాడు దేవుడు. ఇక్కడ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చినాడు. వాళ్ళు సామర్థ్యం కలవారని ఎంచాడు దేవుడు. నీలో ఉంది సామర్థ్యం, కానీ దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. సామర్థ్యం ఉంది, నీకు పాట పాడే వరం ఉంది, కానీ నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏం పాడాలనుకో, 100 మంది ఉంటేనే నేను పాడేది, 1000 మంది ఉంటేనే నేను పాడేది. నేను ఒక్కరున్న వాక్యం చెప్తానన్న, ఇదే వాక్యం మళ్ళీ అదే వాక్యమే ఒక్కరున్నా చెప్తాను. నేను నాకు అవసరం లేదు మందితో, కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు. 100 మంది ఉంటే చెప్తా, 200 మంది ఉంటే చెప్తా, నేను 1000 మంది ఉంటే చెప్తా. ప్రభు చెప్పినాడు, ఒక్కరి కోసం గేరాసేను దేశానికి పోయినాడు. సృష్టికర్త దేవుడు ఒక్క మనిషి కోసం గేరాసేను దేశానికి పోతే నువ్వెంత అండి? నువ్వెంత? మనం ఎంత చెప్పండి? సామర్థ్యం, ఆ సామర్థ్యాన్ని చూసే దేవుడు ఇస్తాడు నీకు. అందుకే